కాదంబరి జత్వాని వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ, అధికార వర్గాల్లోనూ తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ముంబైకి చెందిన ఒక సాధారణ నటి చుట్టూ తిరిగిన ఈ కథనం రాష్ట్రంలో పెద్ద ఎత్తున పొలిటికల్ డ్రామాకు తెరతీసింది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి రాగానే గతంలో పనిచేసిన పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులతో పాటు ఇతర పోలీసు ఉన్నతాధికారులను కూడా వరుసగా సస్పెండ్ చేయడం, కేసులు నమోదు చేయడం ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో అత్యంత అరుదైన పరిణామంగా మారింది. విశాల్ గుండ్ని, సీతారామాంజనేయులు, కాంతిలాల్ రాథోడ్ వంటి సీనియర్ అధికారుల మీద తీవ్రస్థాయిలో చర్యలు తీసుకున్న సమయంలో ఈ జత్వాని ఎపిసోడ్ కేంద్ర బిందువుగా మారింది. అప్పట్లో ఆమెను తీవ్రంగా వేధింపులకు గురి చేసినటువంటి ఒక బాధితురాలుగా చిత్రీకరిస్తూ పెద్ద ఎత్తున రచ్చ జరిగింది. ఈ కథనంలో మరో ముఖ్యమైన వ్యక్తి కుక్కల విద్యాసాగర్. అతనితో ఈ నటికి ఉన్నటువంటి సంబంధాలు, వారి మధ్య జరిగినటువంటి వివాదాలు చివరకు ఒక పెద్ద రాజకీయ చర్చగా మారాయి. అప్పట్లో ఈ విద్యాసాగర్ వెనక గత ప్రభుత్వ పెద్దలు, ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారాలు జరిగాయి. ఆమెని ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక విమానంలో తీసుకురావడం, అత్యున్నత స్థాయి ప్రోటోకాల్ దర్శనాలు కల్పించడం, 5 స్టార్ హోటళ్లలో వసతులు ఏర్పాటు చేయడం వంటివి అప్పట్లో రాజమేలాయి అనే ఆరోపణలు ఉన్నాయి. ఒక సాధారణ నటికి ఇంత పెద్ద ఎత్తున మర్యాదలు జరగడం వెనక ఏదో ఒక పెద్ద రాజకీయ వ్యూహం ఉందనే అనుమానాలు అందరిలో వ్యక్తమయ్యాయి. ప్రతిపక్షాలను గతంలో పనిచేసిన అధికారులని టార్గెట్ చేయడానికి ఈ కేసును ఒక ఆయుధంగా వాడుకున్నారనే విమర్శలు కూడా గట్టిగానే వినిపించాయి. అయితే రోజులు మారేసరికి కేసు తిరోగమనం పట్టి ఒక విచిత్రమైన మలుపు తిరిగింది. సిఐడి కోర్టులో దాఖలు చేసిన ఛార్జ్ షీట్లో ఈ కేసు నిజస్వరూపాన్ని పూర్తిగా మార్చేసింది. నిన్నటి వరకు బాధితురాలుగా ప్రచారం పొందినటువంటి కాదంబరి జత్వాని అసలు ఒక పెద్ద బ్లాక్ మెయిలర్ అని సిఐడి తన నివేదికలో పేర్కొనడం అందరినీ ఆశ్చర్యపరిచింది. పారిశ్రామికవేత్త విద్యాసాగర్తో ఉన్న సాన్నిహిత్యం ఉన్నటువంటి ఫోటోలను వాడుకుని అతన్ని భయపెట్టి దాదాపు 1.5 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు ఆధారాలతో సహా సేకరించామని పోలీసులు కోర్టుకు తెలియజేశారు. డిజిటల్ సాక్ష్యాలు, సాంకేతిక ఆధారాల ఆధారంగానే ఆమె మీద ఈ నిర్ధారణకు వచ్చామని అధికారులు వెల్లడించారు. అవసరమైనప్పుడు ఒకరిని నెత్తిన పెట్టుకుని పని పూర్తయ్యాక అదే వ్యక్తిని నేరస్తురాలుగా చిత్రీకరించే ధోరణి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. ఈ తాజా పరిణామం వల్ల గతంలో ఐపీఎస్ అధికారుల మీద తీసుకున్న సస్పెన్షన్ చర్యల మీద అనేక అనుమానాలు, ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసలు ఆ అధికారులను ఎందుకు సస్పెండ్ చేశారు? ఆమె నిజంగానే అమాయకురాలను భావించినటువంటి పరిస్థితుల్లో అధికారుల మీద కేసులు పెట్టారా, లేక ఆమెను హ్యాండిల్ చేసిన విధానంలో లోపాలున్నాయని చర్యలు తీసుకున్నారనే విషయం మీద ఇప్పటికీ సరైన స్పష్టత లేదు. ఒకవేళ ఆమె నిజంగానే బ్లాక్ మెయిలర్ అయితే ఆమె చెప్పిన మాటలు నమ్మి సీనియర్ అధికారుల జీవితాలతో ఆటలాడుకోవడం ఎంతవరకు సమంజసం అనే చర్చ మొదలైంది. రాజకీయ అధికారం చేతుల్లో ఉన్నప్పుడు వ్యవస్థల్ని, విచారణ సంస్థల్ని తమకు అనుకూలంగా ఎలా మార్చుకోవచ్చో ఈ సంఘటన నిరూపిస్తోంది. అప్పట్లో ఈ అంశం మీద రాత్రింబవళ్లు చర్చలు జరిపి విపరీతంగా కథనాలు అల్లినటువంటి మీడియా సంస్థలు ఇప్పుడు ఈ తాజా ఛార్జ్షీట్ మీద ఎందుకు నోరు మెదపట్లేదు అనేటువంటిది పెద్ద ప్రశ్న. ఒక వ్యక్తిని ముందే దోషిగా లేదా బాధితురాలుగా డిసైడ్ చేసి దానికి తగ్గట్టుగా కథనాలు ప్రసారం చేయడం వల్ల వ్యవస్థల మీద ప్రజలకు ఉన్నటువంటి నమ్మకం సడలిపోతుంది. రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం వ్యవస్థల్ని వాడుకోవడం, ఆ తర్వాత కేసులను గాలికి వదిలేయడం వల్ల అధికారుల వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటోంది. ఈ కేసును ఆధారంగా చేసుకుని రాజకీయ ప్రయోజనాలు పొందేందుకు ప్రయత్నం చేయడం, ఆ తర్వాత పరిస్థితిని తిరగబడగానే చిన్నగా సైడ్ అయిపోవడం వంటి చివరికి నష్టపోయేది చట్టం, న్యాయ వ్యవస్థ మాత్రమే. ఈ రకమైనటువంటి రాజకీయ కక్ష సాధింపు చర్యలు సమాజంలో ఒక రకమైన భయాందోళనని, అవతృత భావాన్ని క్రియేట్ చేస్తున్నాయి.